హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేశాననమాట. ఇంకా అందులోకి ఏంటంటే పల్లీ చట్నీ చేయలేదు, ఇంకా కుదరలేదనమాట. ఇంకా టైం అయిపోయింది అక్కడికే. ఇంకా కారపచ్చడి ఉంది కదా, కారపచ్చడి ఉంటే పెట్టుకుంటామని చెప్పేసి అన్నారు పిల్లలు కూడా. ఇంకా కారం వద్దన్నారు. ఒక్కొక్కసారి ఏంటంటే కారం పెట్టుకుంటారనమాట, నెయ్యి వేసుకొని. ఇంక ఇవాళ ఏంటంటే కారపచ్చడి పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే చిక్కుడుగాయలండి, ఇదొక ఇత్తనం అనమాట. ఇవేంటంటే కొంచెం తోలు వెడల్పుగా ఉంటుంది, చూసారు కదా. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఏంటంటే గింజేమో చిన్నగా ఉంటుంది, అంటే ఊరలేదనమాట. లోపల వచ్చేసి ఏంటంటే ఈ కాయ వచ్చేసి పైన తోలు అనేది వెడల్పు ఉంటుంది. ఇలా ఇలా వెడల్పు ఉంటుంది అనమాట. అంటే తోలు వచ్చేసి కొంచెం మందం ఉంటుంది అనమాట. ఈ తోలు వచ్చేసి గింజలేమో సైజు తక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే తొక్కు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఈ కర్రీ వచ్చేసి ఏంటంటే కొంచెం గింజలు తక్కువగా కనిపిస్తుంది, తోలేమో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, మీకు ఇలా వెడల్పుగా ఉంటాయి అన్నమాట. అంటే చాలా రకాలు ఉంటాయి కదండి చిక్కుడుగాయల్లో వచ్చేసి, చాలా రకాలు ఉంటాయి కదా. బీన్స్లో ఉంటాయి, చిక్కుడుగాయల్లో ఉంటాయి, అన్నిట్లో చాలా రకాలు వస్తాయి కదండి. ఇంకా కర్రీ కూడా వచ్చేసి నేను ఇంకా అవే చిక్కుడుగాయలు చేశానండి. ఇంకా నైటే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే కొంచెం పీస్ అది తీసి చిన్న ముక్కలు కట్ చేశాను, ఎందుకంటే అవి తోలు కొంచెం మందంగా ఉంటుంది కదా అని చెప్పేసి. చిన్న పీసులు అయితే కొంచెం తినటానికి బాగుంటుందిలే అని చెప్పేసి. కాయ కోస్తే ఏంటంటే బాగోదు కదా, మరీ పొడవుగా ఉంటుంది, తోలు వచ్చేసి మందం ఉంటుంది కదా. ఇంకా అందుకని చిన్న పీసెస్ కట్ చేశాను. ఈరోజు మీల్ వచ్చేసి రైస్, కర్డ్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నూరిన చట్నీ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి ఇంకా చిక్కుడుగాయ కర్రీ, ఇంకా ఇందాక చూపించాను కదా ఆ కర్రీ అనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.